ప్రతి మేలుని ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగని గాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరినీ సిద్ధపరుస్తాడు. నీకు కావలసిన ప్రతిదాన్ని ఇవ్వడానికి, తేడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను నడిపించడానికి, నీకు ఇవ్వడానికి, నీ కుటుంబానికి అవసరతలు తీర్చడానికి దేవాది దేవుడు మార్గం. ఈ రోజు నా దగ్గర ఏమీ లేదు, నేను ఒక జీరోగా నిలబడ్డాను, నాకు అస్సలు పరిస్థితులు అనుకూలించట్లేదు, నా జీవితానికి ఏది కూడా సరిపోవట్లేదని నువ్వు అనుకున్నప్పుడు ఆయన సరిపోయే దేవుడు. ఆయన అంటుడు సమస్తము నీకు స్థిరపరుస్తాడట. రాజ్యము సిద్ధపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చిచుండిరి. ఆ పన్ను వల్ల ఏమైందంట? ఐశ్వర్యము ఘనతయు మెండుగా వచ్చేసిందంట. మాకెవరు ఇస్తారు, మాకెవరు ఉన్నారు, మాకెవరు సాయం చేస్తారు, అసలు మా జీవితాలు ఏంటి అనుకొని ఆశ్చర్యపోతున్నారు. నీ జీవితానికి దేవుడు అద్భుతమైన ద్వారం తెరవబోతుంది. ఏమైనా చేయగలిగిన సమర్థుడు, సమస్తం తీసుకొచ్చి నీకు ఇవ్వగలుగుతాడు. ప్రతి విషయంలో ఆయనతో నువ్వు పొత్తు కూడినప్పుడు ప్రతి విషయాన్ని ఆయన చక్కగా వివరిస్తాడు. నీ జీవితానికి సరిపోయేదాన్ని అంతటిని కూడా, నీకు కావలసిన ప్రతిదాన్ని కూడా ఆయన సమకూర్చి దీవించే దేవుడు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిల్వ చేయు పట్టణములను కట్టించండి. ఈరోజు నాకు రెంట్ కట్టుకోవడానికి ఇల్లుకి అస్సలు నాకు డబ్బులు లేవు, నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటా? ఇల్లు కాదట, పట్టణాలు కట్టుకునే అంత సామర్థ్యత, పట్టణాలు స్థాపించే అంత కెపాసిటీ ఆయనది నీలో పెట్టిండు. నువ్వు మట్టి ఘట్టంలో నుంచి ఆ క్రీస్తు ఐశ్వర్యాన్ని నువ్వు బయటికి లాగాలి. రక్షణార్థమైన బావుల్లో ఆ ఒక బొక్కెనలేసి లాక్కోవాలి మనము. ఇది ఒక బావి లాంటిది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందులో నుంచి మనం చాలా విషయాలు దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మన జీవితాలకి అప్లై చేసుకున్నప్పుడు, లాక్కున్నప్పుడు, ఇది నాది, ఈ ఆశీర్వాదం నాది, ఈ వచనం నాది, ఈ మాట నాది, ఈ వాక్యం నాది, నాతో దేవుడు మాట్లాడుతుండు. నువ్వు సిద్ధపడ్డప్పుడు ప్రతి విషయంలో దేవుడిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఆశీర్వాదం పరలోకపు సంబంధమైంది, భూ సంబంధమైంది కాదు. దేవుడికి స్తోత్రం. భూ సంబంధమైంది, భూమి మీద ఉండే ఈ జీవితం పరలోక సంబంధిగా నువ్వు భూమి మీద బతకడానికి దేవుడు నీకు ఇచ్చిన అనుగ్రహం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు తింటున్న ఫుడ్ పరలోకం నుంచి ఆయన అలౌట్ చేసిండు. అందుకే అన్ని కూడా నీ కోసం సమకూర్చబడుతున్నాయి, నీ యొక్క అవసరతలు తీర్చబడుతున్నాయి. పరలోకంలో ఆయన సైన్ పెట్టి నీ కోసం పంపుతుండు. అందుకే పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచం గాక, నీ రాజ్యము ఈ భూమి మీద మేము జీవించేటట్లు జీవించలాగున మాకు సహాయం దయచేయి. అనుదిన ప్రార్థనలో నువ్వు అడిగినప్పుడు ప్రతి ఈవి ఆయన సమకూరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకమున మా తండ్రి నీ కార్యం చేయి ప్రభువా. నీ బిడ్డలు అడుగుతున్నారు, వేచి ఉన్నారు. నీ దీవెనలు దయచేయి నాయన, నీ మహిమతో నిలబెట్టు నా తండ్రి, అద్భుతాలు దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.